టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వ్లాగ్ ఒకటి రికార్డ్ చేశాను. సాటర్డే ఇంకా సండే నేను ఎలా స్పెండ్ చేశాను టైంని అని చెప్పేసి. సాటర్డే వచ్చేసి ఫుల్లీ కంప్లీటెడ్గా శ్రీ షాపింగ్ అంతా శ్రీకి అనమాట. సండే మేము ఎలా స్పెండ్ చేసామన్నది కూడా నేను ఈ వ్లాగ్లోనే యాడ్ చేస్తున్నాను. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేశాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నా నుంచి మీరు ఇంకా ఏ వీడియోలు, ఏ టైప్ ఆఫ్ వీడియోలు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఓకేనా? సో ముందైతే వ్లాగ్ చూసేయండి. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ 11:30 ఆ టైంకి మేము వెళ్తున్నాము సిటీ సెంటర్ 1కి. ఇది సాల్ట్ లేక్ అనే ఏరియాలో ఉంటుంది. సో పెద్ద మాల్ అనమాట. శ్రీ గురించి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం మేము. కల్కటా వచ్చాక తన ఫస్ట్ షాపింగ్. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు 2 వీలర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇన్నాళ్ళు కార్లోనే తిరిగాము. సో 2 వీలర్ చాలా ఇష్టం నాకు. ఇక్కడ కనిపిస్తుంది కదా బికారాం చాన్మాల్ అని. నేను స్వీట్స్ చాలా ఫేమస్గా దొరుకుతాయి కల్కటాలో ఒక షాప్లో అని చెప్పాను కదా. ఇది చాలా ఫేమస్ అనమాట. అక్కడ స్వీట్స్ అన్నీ బాగా దొరుకుతాయి. సో మేము వచ్చేసాము సిటీ సెంటర్ 1కి. ఫస్ట్ క్రై రెగ్యులర్గా ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా, మాల్లో ఏమేమి చిన్నపిల్లల షాపులు ఉన్నాయా అని చూస్తున్నాము. ఏవో మొత్తం 3 షాప్స్ కనిపించినాయి. లిటిల్ షాప్, జూనియర్ షాప్, ఇంకా ఫస్ట్ క్రై. సో మేము అనుకున్నాము లిటిల్లో కానీ జూనియర్లో కానీ వెళ్ళి చూద్దాము అని. సో సెట్ చేస్తున్నారు మా హస్బెండ్ దేనిలోకి వెళ్తే బాగుంటుంది, కలెక్షన్ దేనిలో బాగుంది అని. సో మా రిక్వైర్మెంట్ అయితే షాప్కి వెళ్ళే వరకు బాత్ టబ్ తీసుకుందాము అని చెప్పేసి అందుకని వెళ్ళాము. సో మాల్ అంతా ఇలా ఉంటుంది. నేను చూపించేది మీకు ఆ మాల్లో జస్ట్ ఒక 25% మాత్రమే. చాలా పెద్ద మాల్. ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మొత్తం చూపిస్తాను. సో మేము తర్వాత అంతా చూసిన తర్వాత జూనియర్ షాప్కి వెళ్ళాము. సో చాలా బాగున్నాయి అక్కడ అన్నీ. ఫస్ట్ అయితే బాత్ టబ్ తీసేసుకున్న తర్వాత ఇది షాప్. మొత్తం పిల్లలు ఎలా చెప్పాలంటే మిల్క్ బాటిల్స్ దగ్గర నుంచి వాళ్ళ బట్టల వరకు అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఓపిక్గా ఏం కావాలి, మన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్తే వాళ్ళు దానికి మనకి ఆన్సర్ చేస్తున్నారు. సో చాలా బాగా చూపించారు. బొమ్మలు కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ చాలా ఉన్నాయి. బట్ మా వాడు చిన్నోడు కాబట్టి అవేం మేము తీసుకోలేదు. సో ఫస్ట్ అయితే బాత్ టబ్ తీసేసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాం మేము మా బాబుని మేము కూర్చోపెట్టాలనుకుంటున్నాము. సో అలా ఏమైనా మీకు ఉన్నాయా అని చెప్పేసి. సో చాలా చూసిన తర్వాత ఒక ఆల్ ఇన్ వన్ చైర్ ఒకటి చూపించారు. సో అది కూడా తీసుకున్నాం మేము. అది వచ్చేసి ఏంటంటే స్ట్రాలీ లాగా యూజ్ చేయొచ్చు, కొంచెం రాకింగ్ లాగా యూజ్ చేయొచ్చు, ఇంకా ఫీడింగ్ టేబుల్లా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఆల్ ఇన్ వన్. సో అది తీసుకున్నాం మేము. సో మా హస్బెండ్ అవన్నీ చూస్తున్నారు. నేను కూర్చుని పోయాను. ఇంకా నాకు అక్కడ అన్ని వస్తువులన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యం వేసిందంటే మన చిన్నప్పుడు ఇవన్నీ లేకుండా మనం ఎలా పెరిగాము అనిపించింది నాకు. ఫీడింగ్ కానీ, తాగడానికి కానీ, వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి కానీ ఎన్ని రకాల థింగ్స్ ఉన్నాయి అంటే ఆశ్చర్యం కలిగిందనమాట. ఇవన్నీ లేకుండానే మనం పెద్దగా అయిపోయాం, కానీ మన పిల్లలు అలా కాదు కదా అని. సో తర్వాత వావ్ మోమో ఫేవరెట్ అనమాట. తినేసి చాలా రోజులైంది. సో తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాము. మీలో ఎంతమందికి నచ్చుతుంది వావ్ మోమో? హైదరాబాద్లో ఉందో లేదో నాకు తెలీదు. ఉంటే కనుక హైదరాబాద్లోనే ఉండాలి. సో ఇది బాత్ టబ్ నేను చెప్పింది. చాలా కన్వీనియంట్గా అనిపించింది నాకు నేను స్నానం చేయించినప్పుడు శ్రీకి. సో ఇది మేము తీసుకున్నది. తను కూడా పడుకోబెడితే చాలా ఎంజాయ్ చేశాడు దానిలో. తర్వాత చెప్పాను కదా ఆల్ ఇన్ వన్ అని చెప్పేసి. నేను చెప్పిన 3 రకాలుగా ఈ చైర్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైనా శ్రీ అందులో ఉండి తను ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను తను ఉన్నప్పుడు. సో ఫ్రంట్ టేబుల్లో ఉంది కదా, దానిలో ఒక సర్కిల్లో ఉంది కదా, దానిలో మనం తనకి పెట్టాల్సిన ఫీడింగ్ బౌల్ పెట్టేసి తినిపించేయచ్చు. వీల్స్ లాక్ కూడా అవుతాయి అన్నమాట. సో తీసుకున్నాం. ఇది వచ్చేసి 7,000 పడింది, అరౌండ్ 7,000. సేమ్ ఇవే ఆప్షన్స్ తోటి, రిక్వైర్మెంట్స్ తోటి మీమీలో ఉంది. కాకపోతే అది కొంచెం హైట్ తక్కువగా ఉంది. సో నాకు ఇది హైట్గా ఉందని తీసుకున్నాను. ఇది వచ్చి ఫుడ్ నిబ్లర్ అంట. కొత్తగా చూశాను నేను.
పిల్లలకి సాలిడ్స్ అలవాటు చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పారు అక్కడ అడిగితే నేను. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నిజంగానే హెల్ప్ అవుతుంది. దీనిలో మనం ఫ్రూట్స్ పల్ప్ పెట్టేసి తనకి ఇష్టంటే టీచర్తో అవసరం లేకుండానే తను చూ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఫ్రూట్ పల్ప్లోంచి జ్యూస్ అనేది తనకి వెళ్తుందనమాట. సో ఎలా పెట్టాలి అన్నది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి సిప్పర్. మేము ఎక్కువ తన మిల్క్ బాటిల్స్ తప్ప మిగతావన్నీ మేమేనే ప్రిఫర్ చేస్తాము. ఎందుకో అలా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఫీడింగ్ బాటిల్స్ మాత్రమే ఈవెంట్ తీసుకున్నాము, తర్వాత అన్నీ మేమేనే. సో వాడు బాగా ఆడుకున్నాడు ఫస్ట్. ఇది వచ్చేసి సండే మార్నింగ్ 11:30 అలా అవుతుంది. బొమ్మిడాయలు అంటారు కదా, మన సైడ్ బాగా దొరుకుతాయి, అవి తీసుకొచ్చారు. సో అవి చేస్తుంది అమ్మ. మన పల్లెటూరులో చేపలు వండుకోవాలంటే చాలా ఈజీ అవుతుంది, కానీ సిటీస్లో రాళ్ళు అవేమి ఉండవు కాబట్టి చాలా కష్టమైపోతుంది. ఈ చేప కొంచెం ఇగురుగా కూడా ఉంటుంది అనమాట. సో చాలా ఆప్షన్స్ చూసి లాస్ట్కి ఈ ఇటుక రాయిని సెట్ చేసామన్నమాట. తర్వాత నేను ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నాను కర్రీలోకి. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కుక్కర్ కనిపిస్తుంది కదా, దానిలో రైస్ కూడా పెట్టేశాను. ఈ చేపలు ఇగురు చేసుకుంటే బాగుంటాయి మసాలా వేసుకొని. సో మీరందరూ సండే ఏం స్పెషల్ చేసుకున్నారు? మాకు సాటర్డే అంతా శ్రీ షాపింగ్ తోటి శ్రీ కోసం ఏం కొనాలి అలాగే అయిపోయింది. సో సండే మార్నింగ్ లేచాము, పెసరట్టు తిన్నాము. సో అవి నేను రికార్డ్ చేయలేదు. తర్వాత ఈ చేపలు తీసుకొచ్చారు, సో ఈ కర్రీ నేను రికార్డ్ చేశాను. మధ్యలో వాషింగ్ మిషన్ కూడా వేసాను. సో నాకు సాటర్డే నుంచి మా మెయిడ్ రావట్లేదు, ఈ మంత్ 11th వరకు రాదు. సో అన్నీ ఒకేసారి వచ్చాయన్నమాట. సో మీలో ఎవరికైనా తెలియకపోతే ఈ కర్రీ చూడండి, ఒకవేళ తెలిసినా కూడా ఇలా ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది. ఎప్పుడులాగానే నాన్ వెజ్కి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగా వేసుకోవాలి. సో రైస్ ఉడికిపోయింది. ఈ చేపలు బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం కట్ చేసుకోవటం క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టం అనమాట. కానీ తినేప్పుడు బాగుంటుంది, ఒకటే ముళ్ళు ఉంటుంది. సో నాకు ఫిష్ తినడం పెద్దగా ఎక్కువ నచ్చదనమాట, కానీ ఈ చేప అయితే ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి నాకు తినడానికి బాగా అనిపిస్తుంది. ఇది మీరు కావాలనుకుంటే మొత్తం ఇగురులా చేసుకోవచ్చు, లేదంటే సెమీ గ్రేవీ చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను దీన్ని ఆ రోజు సెమీ గ్రేవీ టైప్లో చేశాను సండే. సో ఇక్కడ ఈ ముక్కలు ఇలా కట్ చేసిన తర్వాత ఉప్పు పసుపు కారం పెడుతున్నాం ముక్కలకి. సో మీలో ఎంతమంది వండుతారు బొమ్మిడాయల కూర? మేము ఫస్ట్ టైం చేస్తున్నాం కలకత్తా వచ్చిన తర్వాత. నేను ఎక్కువ ఫిష్ అసలు ప్రిఫర్ చేయను, సరిగ్గా క్లీన్ చేయరు, బయట నాకు క్లీన్ చేయడం రాదు అని చెప్పేసి. సో ఎప్పుడైనా తెచ్చినా కూడా నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తాను. సో ఉల్లిపాయల్లో కొంచెం పసుపు వేసాను, ఎందుకంటే చేప ముక్కల్లో వేసాము. ఈ పసుపు చాలా కలర్ వచ్చేస్తుంది, అందుకని నేను చాలా తక్కువ వేసాను. ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాను కదా అనేసి. దీనిలో ఎక్కువ మసాలా లాగా వేసుకుని తింటే బాగుంటుంది ఈ కర్రీ. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ప్యాన్స్ నేను ఇంటికి వెళ్ళే ముందు కొని ఒక 1 month వాడానేమో అంతే. సో ఇప్పుడు నేను వచ్చేసరికి మొత్తం అంతా ఇలా తయారు చేసి పెట్టేసింది మా మెయిడ్. ఇప్పుడు నేను అనుకుంటున్నాను మళ్ళీ తీసుకుందాము అని చెప్పేసి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం ముక్కలకి పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకున్నాం కదా, అవి వేసేయడమే అనమాట. దానిలో ఇది బాగా వేగాలి, ఇగురు కదా, ఉల్లిపాయ బాగా వేగాలి. పులుసు కూడా పెట్టుకుంటారంట కానీ బట్ నాకు ఐడియా లేదు, ఎప్పుడు ఇలాగే తినడం అలవాటు అనమాట. సో ఇంకెప్పుడైనా తీసుకొస్తే నేను పులుసు కూడా చేసి చూపిస్తాను ఒకసారి, పులుసు టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. సో ముక్కలు వేసేసి ముక్కలు కలిపేయాలి. లైట్గా చికెన్ నుంచి వాటర్ ఎలా వస్తుందో లైట్గా దానిలోంచి కూడా అలాగే వాటర్ వస్తుందన్నమాట. సో
సో ఇవి మొత్తం వేగాయి అనుకున్న తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకుని వేయించుకోవాలి. ఇగురు కావాలి అంటే వాటర్ మొత్తం అయిపోయేదాకా ఉడికించుకోవచ్చు. లేదు సెమీ గ్రేవీ కావాలి అనుకుంటే మనం ఏదైనా గ్రేవీ కోసం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ 50% అలా ఉడికిపోయాయి. ఇలాగ వాటర్ వస్తాయన్నమాట. సో మనం చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. ముక్క కనుక విడిలిపోతుంది అనుకుంటే ఇట్లా మనం పైకి ఎగరేయచ్చు అనమాట, స్పాచులాతో కాకుండా. సో కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇది మొత్తం మనకి ఇగురులాగా కావాలి అనుకుంటే ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవచ్చు. నేను అనుకున్నాను కొంచెం సెమీ గ్రేవీ లాగా చేద్దాము అనేసి. సో నేను గ్రేవీ కోసం జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పుని డైరెక్ట్ ఫ్రై చేసేసాను, ఏమీ వేయించలేదు. డైరెక్ట్ ఫ్రై చేసేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి దీనిలో నేను ధనియా వేస్తున్నాను. ఇప్పటి వరకు దీనిలో ఉప్పు, పసుపు, కారం మాత్రమే ఉన్నాయి. సో 50% ఉడికిన తర్వాత నేను ధనియా పౌడర్ వేసాను. ఇంకా ఆయిల్ పైకి వచ్చేసింది, చాలా వరకు ఉడికిపోయింది అన్నాక. చెప్పాను కదా జీడిపప్పు పౌడర్ అని. సో జీడిపప్పు లేకపోతే గసగసాలు తీసుకోవచ్చు. సో నేను ఇలా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి నాకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను ఉంచాను. మీకు ఇలా గ్రేవీ వద్దకపోతే ఈ వాటర్ మొత్తం పోయే వరకు ఉంచుకుంటే మీకు సాంతం ఫ్రైలాగా కూడా అయిపోతుంది. సో మేము ఉడికిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీర, మసాలా చల్లుకుంటే బొమ్మడాయలు కూర రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే సిటీలో ఉన్న వాళ్ళు క్లీన్ చేసి ఇస్తే షాప్లో ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ చేపల్ని క్లీన్ చేసేది ఏమి ఉండదు, చేపని ముక్కలుగా చేసి ఇచ్చేస్తామన్నారంట. సో ముక్కలుగా తెస్తే వీటిని క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని నేను అలాగే తెచ్చేయమన్నాను. సో మా హస్బెండ్ అలాగే తెచ్చేశారు. ఎలాగో కుస్తీలు పడి అలా ఇలా పడి చేపల్ని కడిగామన్నమాట. సో ఫైనల్గా నేను మసాలా వేసేసాను. చేపల కూరలో ఎప్పుడైనా మసాలా లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు కదా. ఈ కూరలో ఇంకొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత మేము ఇంకా భోంచేసేసాము. దీనికే మాకు ఎక్కువ టైం పట్టేసింది, సండే ఆల్మోస్ట్. ఇంకా అయిన తర్వాత కర్రీస్ అన్నీ వడ్డించడానికి అన్నీ పెట్టినప్పుడు పెరుగు అన్నీ తీస్తున్నాను అనమాట. ఇక్కడ మాకు అమూల్ ఒక్కటే దొరుకుతుంది. మొత్తం అమూల్ ప్రొడక్ట్సే దొరుకుతాయి. పెరుగు తోడు పెడితే తోడుకోదనమాట చలికి. సో మేము బయట నుంచే పెరుగు యూస్ చేస్తాము. సో ఇంకా ఇప్పుడు నేను అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేసింది కర్రీ. సో నేను ఈ కన్సిస్టెన్సీ చాలా అనుకున్నాను. ఇంకా స్టవ్ ఆపేసాను. సో ఇది వండేసరికి 2 అలా అయింది, 2:30 అయింది. సో భోజనం చేసేసి కొంచెం సేపు పడుకుని పోయాం మేము. తర్వాత గిన్నెలు ఉన్నాయి, సో గిన్నెలు కడిగేసాను నేను. చెప్పాను కదా మేడ్ లేదని. సో ఇది నేను మీకు శ్రీ షాపింగ్లో చూపించడం మర్చిపోయాను. ఇది వచ్చేసి బెడ్ లాగా ఉందన్నమాట. ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది. సో ఇలా పడుకోవడానికి, అటు పడిపోకుండా ఉండడానికి దిండుల్లాగా దానికి అటాచ్డ్ వచ్చాయి. కానీ 6 months కన్నా కూడా 6 months ముందైతే ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ నేనేంటంటే తన కోసం చైర్ తెచ్చాం కదా, దానిలో వేసుకుంటే మెత్తగా ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాను. సో టైం అప్పటికి పడుకొని లేచేసరికి 5:30 అయింది. టీ పెట్టాను. సో టీ తాగిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యి మాల్కి వెళ్దాం అనుకున్నాం. దగ్గరలో యాక్సిస్ మాల్ ఉంటుంది మాకు, చాలా దగ్గర. బైక్ అయితే 5 minutes పడుతుంది, తోటో అయితే 10 minutes కూడా పట్టదు, 10 minutes లోపే పడుతుంది. సో దీన్ని మన వైపు రిక్షాలు, ఆటోలు అంటారు కదా, సో దీన్ని తోటో అంటారనమాట దీన్ని. సో బాగా కదిలిపోయింది వీడియో. సో మేము వచ్చేసాము. ఇందులో లైఫ్ స్టైల్, హోమ్ సెంటర్, పెద్ద షాప్స్ అనమాట విడిగా. ఆ వెనకాల కనిపించేదంతా మాల్, యాక్సిస్ మాల్. సో January 26th ఇదంతా డెకరేషన్ అంతా పెట్టున్నారు. తర్వాత రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాము షాపింగ్కి. నేను
ఇంటికి వెళ్ళే ముందు రోజు, అంతకు ముందు రోజు షాపింగ్కి వెళ్ళాం మేము. అప్పుడు వెళ్ళినప్పుడు రెనోవేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు వెళ్ళాము చూడటానికి. సో కలెక్షన్ అంతా బాగుంది. రిలయన్స్ ట్రెండ్స్లో బట్టలు తీసుకున్నాము. నేను నా నెక్స్ట్ వీడియోలో, ఇది రిలయన్స్ ట్రెండ్స్ పైన కనబడుతుంది కదా, సేల్ 50. సో బట్టలు తీసుకున్నాము. నేను నెక్స్ట్ వ్లాగ్లో ఏం కొన్నానో చూపిస్తాము. ఇలా స్పెండ్ చేసేసాము ఈ సాటర్డే సండే. వెళ్ళిపోతున్నాము ఇంటికి. నేను, అమ్మ ఇంకా అంజన వచ్చాము. సో మేము బండి మీద రాలేదు, తోట ఎక్కొచ్చాము. సో ఇంటికి వచ్చేసాము. నచ్చిందా మీకు ఈ వీడియో? కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.